ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. జూన్ నెల 24వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నా హస్తకార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా, ఆజ్ఞాపించండి అని భావం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. యేసు ప్రభువు తన అద్భుత కార్యాలు చేసేటప్పుడు ఈ వాక్య భాగాన్ని ఆధారం చేసుకున్నాడు. యెహోషువకి విజయ ఘడియలు సమీపించగా శత్రునాశనం సంపూర్ణమయ్యేలా తన కత్తిని ఆకాశం వైపుకి చాపి సూర్యుడా అస్తమించుకో అని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఈ వాగ్దానాన్ని ఉపయోగించుకున్నాడు. 3.5 సంవత్సరాలు ఏలియా ఆకాశపు వాకిళ్లను మూసి వర్షం లేకుండా చేసిన సందర్భం దేవుని కార్యాలను గురించి ఆయన ఆజ్ఞాపించినట్టే కదా. మరణశయ్యపైన ఉన్న వ్యక్తి దగ్గర మోకాళ్ళుని మరణాన్ని దూరంగా తరిమిన మార్టిన్ లూథర్కి ఆ అధికారాన్నిచ్చింది ఈ మాటే. దేవుడు మనల్ని తనతో ఒక ఉత్కృష్టమైన సంబంధాన్ని కలిగి ఉండటానికి పిలుస్తున్నాడు. ఆకాశ విశాలాన్ని నా చేతులతో పరిచాను, దానిలోని నక్షత్ర సమూహాలను ఆజ్ఞాపిస్తున్నాను అంటూ యెహోవా దేవుడనే మాటలు మనందరికీ తెలుసు. అయితే ఇలాంటి దేవుడు మన ఆజ్ఞలను స్వీకరించడానికి సిద్ధపడి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఏమిటి విపరీతం! ఇలాంటి సంబంధం ఎంత ఆశ్చర్యకరం! దేవుణ్ణి ఆజ్ఞాపించడానికి మనకున్న అవకాశానికి నత్తినత్తిగా అవిశ్వాసంతో మనం చేసే సగం ప్రార్థనలకి పొంతన ఎక్కడా? నమ్మకం లేక మనం చేసిన ప్రార్థనలనే మళ్ళీ చేస్తూ ఉంటే ఇక వాటికి పదునెలా ఉంటుంది? తన ఇహలోకపు అవతారంలో దేవుడైన యేసుక్రీస్తు చాలాసార్లు మనుషుల ఆజ్ఞల కోసం అడిగాడు. యెరికో పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు గ్రుడ్డివాళ్ళు ఎదురైతే తనకై తాను ఏమీ చెయ్యలేదు. నేను మీకు ఏమి చెయ్యాలని కోరుతున్నారు అంటే చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టే కదా. తన మహిమల తాళపు చెవిని సురోఫెనికా స్త్రీకి అప్పగించి నీ ఇష్టం ఏమి కావాలో తీసుకో అన్నట్టు యేసుక్రీస్తు ప్రవర్తించలేదా? తన పిల్లలను ఎలాంటి ఉన్నత స్థానానికి వాగ్దానం ద్వారా దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడో మన మానవ జ్ఞానం అర్థం చేసుకోగలదా? ఆయన ఏమంటున్నాడు? నా మహిమ ప్రభావాలన్నీ నీ ఆధీనంలో ఉన్నాయి. నా నామం చొప్పున నువ్వు ఏది అడిగినా నేను నెరవేరుస్తాను. కొండతో చెప్పండి కడలిలో పడమని, గుండెలో శంక వదలండి, తండ్రి మాటని నమ్మండి. అడ్డమైన కొండల్ని తండ్రి పేరిట అదిలించండి. హూంకరించిన అడ్డుగోడను తృణీకరించండి మౌన ప్రార్థనతో. నేల కూలిన బురుజుల్ని చూసి జయగీతాలు పాడండి. విశ్వాసంతో విశ్రమించండి. ఇత్తడి తలుపులు ఇనప గడియలు విశ్వాసి సాగిపోవడానికి వింతగా తెరుచుకుంటాయి. ఇది జరుగుతుంది, ఆధీనుడవుతాడు పగవాడు. విలువైన నెత్తురు తెచ్చిన విమోచన రాత్రిని పిలవండి. త్రిత్వం ఏకమై తెస్తుంది దాన్ని. ఇది జరుగుతుంది, నమ్మండి వాక్యాన్ని. అడ్డమైన కొండల్ని తండ్రి పేర అదిలించండి. విశ్వాసాన్ని చేబూని సందేహాన్ని త్యజించి అసాధ్యాలను సాధ్యం చేసే అద్భుతమైన శక్తిని ధరించి అన్నింటినీ జరిగించండి. వాక్యంలో నిలబడి అడ్డమైన కొండల్ని తండ్రి పేర అదిలించండి. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ దినం మాకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ హస్తకార్యముల గురించి నీకే ఆజ్ఞాపించమని మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి వందనములు స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఆనాడు యెహోషువ ఆజ్ఞాపిస్తూ వచ్చాడు, ఏలియా ఆజ్ఞాపిస్తూ వచ్చాడు ప్రభువా. అదే గొప్ప ధన్యత మాకు కూడా ఇస్తున్నందుకు నీకు వేలాది వందనములు స్తోత్రములు ప్రభువా. ఈనాడు ప్రభువా ఎడారిలో సెలవులించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభువా అస్వస్థతగా ఉన్నారో యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎవరైతే ఆర్థికంగా కృంగిపోయి ఉన్నారో యేసుక్రీస్తు నామంలో బలపరచబడును గాక అని ప్రార్థన చేస్తుండగా వారికి ఉన్న ప్రతి విధమైన అప్పులు, ప్రతి విధమైన
ఆర్థిక అవసరతలు తీర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే అల్పకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో, యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత, విజయము, విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా సహాయం చేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచున్నాం. మీ కృప హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.